తారు పురుగొచ్చేసరికి 25 క్వింటాలు వచ్చినోళ్ళున్నారు. 30 క్వింటాలు వచ్చినోళ్ళున్నారు. కొంచెం అధికంగా పెట్టుబడి, ఓవర్‌గా పెట్టుబడి పెట్టినోళ్ళైతే మాత్రం అంటే గ్రోత్ ప్రమోటర్‌లు, బలాలు ఎక్కువ వాడి, పిండి కట్టలు లేదా 30 కేజీలు, 10 కేజీలు అని చెప్పి కొన్ని హ్యూమిక్, సీవిడ్ బేస్డ్ లాంటి ఈ ఫెర్టిలైజర్స్ వాడిన వాళ్ళకి లేట్‌గా కాపొచ్చింది. సో, దానివల్ల ఏందంటే ఈ కాపు సెట్టింగ్ టైమ్‌లో నల్లి తాను వచ్చేసరికి ఇక్కడ కాపు గాక మనకి ఇక ఆ టైం వచ్చేసరికి ఎక్కువగా పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి మిక్స్‌డ్ దిగుబడులు తీసుకోవడం జరిగింది. సో, అందుకనండి నేను చెప్పే ఈ బైరోబిన్ అనే వెరైటీ చాలా బావుంటుంది. ఇంత పెట్టుబడి పెద్దగా అడగదండి. ఎందుకంటే టక్ 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 అని కాపీ అవుతుంది. అయితే ఈ చాలామంది రైతులు అడిగారు. ఈ బైరోబిన్ అనే వెరైటీ ఏ నేలలకు అనుకూలమని. ఈ వెరైటీ అండి ఎర్ర నేలలో ఏశారు. మీకు ఎర్ర నేలలో చూసారు వీడియోస్. నల్లరేగడి నేలలో కూడా చూపించాను. చవుడు నేలలు, ఇసుక నేలలో కూడా ఏశారండి. గళస నేలలు, రాళ్ళున్నట్టు సన్న సన్న రాళ్ళున్నట్టు నేలల్లో కూడా ఏశారు. ఈ 4 నెలల్లో నేను గమనించి చూసాను. వీడియోస్ కూడా పెట్టాను. ఈ బైరో బిర్యానీ గురించి మన ఛానెల్‌లో 'పంటల ప్రాణాధారం' ఛానెల్‌లో కొంచెం ప్రీవియస్‌గెళ్లి మీరు చూస్తే కుమారస్వామి, శ్రీకాంత్, కర్రె రమేషు, నిమ్మగడ్డ చినసాంబయ్య, బండి రమేషు ఇలా ఈ ఐదుగురి దగ్గర మిక్స్‌డ్ రండి. బండి రమేష్ దగ్గర ఎర్రగలస నేలలు, ఎర్ర నేలలు. తర్వాత కుమారస్వామి దగ్గర ఇసుక నేలలు. నిమ్మగడ్డ చినసాంబయ్య గారి దగ్గర బ్లాక్ సాయిలు. అది అమరావతి ఏరియా. కర్రె రమేష్ దగ్గర బ్లాక్ సాయిలు. తర్వాత శ్రీకాంత్ దగ్గర గరప నేలలు. సో, ఇట్లా అన్ని నేలలో నంబర్ 1గా ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఎక్కడ తగ్గకుండా వచ్చింది. సో, దీన్ని బట్టి నేను చెప్పొచ్చేదేంటంటే, భైరవ బీరన్ అనే వెరైటీ అన్ని నేలలకు అనుకూలం. ప్రతి నేలలో ఎక్సలెంట్‌గా పండుతది. ఈ 5 రకాల నేలలో ఎక్కడ దాని యొక్క గుణం, దాని యొక్క లక్షణం కోల్పోలేదు. దగ్గర కాపు, కింద కాపు మరియు వైరస్‌ని తట్టుకుంటుంది. పెట్టుబడి తక్కువగా అడిగింది. చిన్నపాటి మందులే మీరు చూసే ఉంటారు. నవక్రాను, ఆర్‌తీని కొట్టినయి వాళ్ళకే పండినియి. సో, ఇప్పుడు కొంచెం తెలివిగా ఖమ్మం గాని, ఇటు మన ఆంధ్రాలో గాని కొన్ని మెజారిటీ ప్రాంతాల్లో బెస్ట్ ఫార్మర్స్ దగ్గరైతే బెస్ట్ ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా 40 క్వింటాలు తీసుకుంటామండి. అది ఆహ్, ఉంది. కొంతవరకు సక్సెస్ అవుతాం. బట్ 30 క్వింటాలనేది ప్రతి రైతు ఈజీగా రీచ్ అవుతాడు. ఎందుకంటే మనకి 10,000 అమ్మినా ఇక్కడ పెట్టుబడి తగ్గుతుంది. 15,000 అమ్మినా పెట్టుబడి తగ్గుతుంది. ఈ పెట్టుబడి తగ్గినప్పుడే రూపాయి మనకు మిగులుతది. మరి మిగలాలంటే 30 క్వింటాలు రీచ్ అవ్వాలి. మీరు లాస్ట్ ఇయర్ గాని చూసుంటే మంచి వెరైటీలు, మంచి యూట్యూబరు, మంచి కంపెనీ అని మీరు ఎంచుకున్నా చివరికి మనకు ఔట్‌పుట్ మీకు కనిపించింది. నేను చూసింది కాపు దూరం దూరంగా ఉండటం. లేదా తాళవ్వడం. లేదా వైరస్‌కి ఆకపోవడం. నల్లి తామర పురుగొచ్చేసరికి అప్పుడు కాపుకి రావడం. ఇలా జరిగినియి. సో, ఇంత జరిగినా సరే మనం ఒక 20 క్వింటాలు తీసుకోవడం జరిగింది. సో, ఇక నుంచి ఈ కష్ట